విశాఖపట్నం హనుమంతువాకలోని బీ స్క్వేర్ హోటల్లో దారుణం చోటు చేసుకుంది. శాంతికుమారి అనే యువతిని ఆమె స్నేహితులే పార్టీ పేరుతో పిలిచి దారుణంగా హత్య చేశారు. నిన్న రాత్రి 9 గంటలకు స్నేహితులతో కలిసి యువతి బయటకు వెళ్లింది. రాత్రి 10:30 గంటల సమయంలో ఆలస్యంగా వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. అయితే తెల్లవారుజామున 5 గంటలకు స్నేహితులు ఫోన్ చేసి శాంతికుమారి ఆసుపత్రిలో ఉందని సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లేసరికి ఆమె మృతి చెందింది. హోటల్ గదిలో జరిగిన గొడవ కారణంగా ఆమెను విచక్షణారహితంగా కొట్టడంతోనే మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఫిట్స్ వచ్చాయని చిత్రీకరించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ పోలీసుల విచారణలో అది హత్య అని తేలింది. ఈ కేసులో ఒక యువతితో పాటు 4 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు. ఇక ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. హనుమంతువాకలోని ఒక లాడ్జ్లో పార్టీ కనిపించి ఒక యువతిని హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు విశాఖలో సంచలనం రేగుతున్నటువంటిది అయితే ఉంది. నిన్న రాత్రి ఇంట్లో ఉన్నటువంటి శాంతి అలియాస్ జెస్సీ అనే యువతిని స్నేహితులు ఫోన్ చేసి పిలిచారు. కుటుంబ సభ్యులకి చెప్పి ఒక హోటల్కి అయితే వెళ్ళినటువంటిది అయితే బీ స్క్వేర్ హోటల్కి వెళ్ళిన తర్వాత రాత్రంతా ఇంటికి రాలేదు. తెల్లవారే వాళ్ళ స్నేహితులే ఫోన్ చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రమ్మని చెప్పారని అయితే వీళ్ళైతే చెప్తున్నటువంటిది అయితే ఉంది. అసలు ఆ శాంతి ఏం జరిగింది, ఎన్ని గంటలకు వెళ్ళింది అనేది ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ మార్చి దగ్గర కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అసలు మీ అమ్మాయి మీ ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు వెళ్ళింది, అసలు ఏం చెప్పి వెళ్ళిందండి, అసలు చనిపోయిందన్న విషయం మీకు తెల్లారో తెలీదా? తెలియదండి. మమ్మీ అప్పటికి లేదండి. నేను వచ్చేటప్పటికే 10:30 అయ్యింది. మా పాపని అడిగాను, అమ్మ అక్కేదనంటే బర్త్డే పార్టీకి వెళ్ళిందమ్మా, మనకి తినేసి పడుకోమంది అన్నది. చెప్పిన తర్వాత నేను ఇలా లోపలికి వెళ్ళగానే పాప ఫోన్ చేసింది, అమ్మ వచ్చావా అన్నది. వచ్చానమ్మా అన్నది. నేను వచ్చేస్తానమ్మా, నువ్వు తినేసి ట్యాబ్లెట్లు వేసుకో అన్నది. నాకు 3 రోజుల నుంచి బాగోలేదని. సరేనమ్మా నేను ఎప్పుడు ఫోన్ చేస్తానండి, నేను ఫోన్ చేయలేదు. వచ్చేస్తుంది ఎప్పుడున్నా 11 ఆ టైంకి. అలాగే వచ్చేస్తుందిలే పిల్ల అనుకొని పడుకుంటే పోయాము. అంటే అసలు ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఆమెతో పాటు? ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీతో? మీకు తెలిసిన వాళ్ళు మీ అమ్మాయికి సంబంధించి వాళ్ళు ఎవరు లేరండి. అందులోని దాని ఫ్రెండ్స్ ఏని దానికి బర్త్డే పార్టీ అని పిలిచారు, కానీ అది బర్త్డే పార్టీయో ఏటో నాకు తెలియదు. కానీ కావాలని చంపేశారు నా కూతుర్ని. తెల్లవారు ఫోన్ చేశారు, మెడికవర్కి రండి అని. మేము వెళ్ళేటప్పటికి వెళ్ళాము, చచ్చిపోయింది అన్నారు. ఏం జరిగింది ఏంటి అనేసి లోపలికి వెళ్ళాము. అన్ని దెబ్బలే, ఒంటి నిండా దెబ్బలే, ఒంటి నిండా దెబ్బలే. దారుణంగా చంపేశారండి. పోలీసులు ఏమన్నా చెప్తున్నారా మీకు? మీరు ఏమైనా అడిగారా పోలీసులు అసలు ఏం జరిగింది? అడిగామండి. పోలీసులను అడిగితే వాళ్ళు దర్యాప్తు చేశారు. ఫస్ట్ ఒకలా చెప్పారు, తర్వాత ఏమో మేము కొట్టేమండి అని చెప్పారు. చెప్తేనేమో మళ్ళీ వాళ్ళందరికీ అదుపులో తీసుకున్నారు. ముందు 3 అన్నారు, తర్వాత 4 అన్నారు, ఇప్పుడు 6 అంటున్నారు. ఎంతమంది ఉన్నారో ఏటో తెలియదు. నా కూతురికి కావాలని పిలిపించి మరి చంపేశారండి. నా కూతురు చచ్చిపోయిన పిల్ల కాదు, నా కూతురు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అలా లేనప్పుడే మమ్మల్ని చక్కగా చూసుకుంది. మేము 3 నాకు నా పెద్ద ఏం చదువుకుందండి మీ అమ్మాయి? అంటే వీళ్ళందరూ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ అయినా వీళ్ళంతా? డెప్పల్మోలో సివిల్ అండి. ఎప్పుడు ఎలా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు తెలియదు అండి. మా ఇంటి వరకు ఎవరు రారు, నాకు తెలియదు, రానివ్వదు కూడా. అసలు అది హత్య చేశారో పిట్స్ వచ్చిందో నాకు ఖచ్చితంగా తెలుసు. నేను చదువుకున్న నర్సింగ్ జాబ్ చేస్తుందో, నర్స్గా వర్క్ చేస్తున్నాను. మెడ మీద ఉన్నటువంటి గాయాలు కానీ, చేతి మీద ఉన్నటువంటి గాయాలు కానీ బలవంతంగా చేసి హత్య చేశారు. వాటన్నింటిని బలవంతంగా కొట్టి చంపేశారని చెప్పేసి వీళ్ళైతే తీవ్ర రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు న్యాయం జరిపించాలి, స్నేహితులు కావాలనే పిలిపించి హత్య చేశారు, వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.